షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒక విద్యా కేంద్రంగా విరాజిల్లుతుంది. దీన్నే అదునుగా చూసుకొని కొంతమంది హాస్టల్ నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా తమ పని కానిచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు భీమవరం విద్యను అభ్యసించడానికి వస్తూ ఉంటారు. ఇటు ఎస్ఆర్కేఆర్ కానీ ఇటు విష్ణుతో పాటు డిఎన్ఆర్ ఇతరత్ర కళాశాలలో చాలామంది ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వారందరూ కూడా ఉండాల్సిన హాస్టల్స్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు మాత్రం పేటరైపోతున్నారని చెప్పాలి. కనీసం అనుమతులు ఉండవు. సాధారణంగా నివాస ప్రాంతాల్లో హాస్టల్స్ బోర్డులు పెట్టి హాస్టల్స్ను రన్ చేసేస్తున్నారు. కనీసం పంచాయతీ పర్మిషన్ కానీ ఎక్కడ కూడా మున్సిపాలిటీ అప్రూవల్ కానీ ఏది కూడా ఉండదు. కనీసం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్లేందుకు కూడా సరైన మార్గం ఉండదు. కనీసం విద్యార్థులకు సంబంధించిన వాహనాలు పెట్టుకునేందుకు కూడా ఎక్కడ కూడా కనీసం పార్కింగ్ ఏరియా కూడా ఉండదు. చేసేదేమీ లేక విద్యార్థులు ఎక్కడో చోట హాస్టల్స్లో ఉండాలి. కాబట్టి ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే హాస్టల్స్లో కనీస సదుపాయాలు లేకుండా కూడా ఉంటున్నారని చెప్పాలి. లాభార్జనే ధ్యేయంగా ఉంటున్న ఈ హాస్టల్స్ నిర్వాహకులు మాత్రం పేటరైపోతున్నారు. దాదాపు వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణంగా భీమవరం ఇటు కొవ్వాడ అన్నవరం సమీపంలో కానీ ఇటు ఎస్ఆర్కేఆర్ సమీపంలో కానీ ఉన్న కొన్ని ఇళ్లలో హాస్టల్స్ను బోర్డులు పెట్టి హాస్టల్స్గా రన్ చేసేస్తున్నారు. సాధారణంగా రెసిడెన్స్ ఏరియాలో ఈ విధంగా కమర్షియల్గా హాస్టల్స్ని అయితే రన్ చేసేస్తున్నారు. ఇలాంటి హాస్టల్స్ వ్యాపారం ఎన్నో ఏళ్ళుగా కొనసాగిపోతున్నప్పటికీ కూడా కనీసం ఇప్పటివరకు కూడా హాస్టల్స్పై అధికారులు కన్నెత్తి చూడలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అమ్మాయిలు అబ్బాయిలని కూడా ఒకే హాస్టల్స్లో పెట్టిన అట్టు కూడా సమాచారం ఉంది. అయితే అమ్మాయిల్ని వేరే చోటకి మార్చే ఉద్దేశంతో కొన్ని రోజులు అక్కడే ఉంచారైతే దానికి సంబంధించిన కొంతమంది లేడీస్ గొడవ పెట్టడంతో ప్రస్తుతం అయితే వారిని అయితే వేరే చోటకి అయితే తరలించారు. ఈ విధంగా హాస్టల్స్ నిర్వాహకులు మాత్రం కనీసం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ విధంగా రెచ్చిపోతున్నారు. వేలల్లో ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారు. భీమవరం లాంటి విద్యా కేంద్రంలో హాస్టల్స్ వ్యాపారం ఇంతలా జరిగిపోతుంటే కనీసం అధికారులు ఎందుకు హాస్టల్స్ వైపు కన్నెత్తి చూడట్లేదు? కనీసం అక్కడ ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి? కనీసం వెంటిలేషన్ సదుపాయం కూడా హాస్టల్స్లో ఉండదని చెప్పాలి. ఎందుకంటే అవన్నీ కూడా మామూలు సాధారణ ఇల్లు. అలాంటి ఇళ్లలో ఈ విధంగా హాస్టల్స్ని అయితే రన్ చేస్తున్నారు. కొన్ని హాస్టల్స్లో అయితే కనీస సదుపాయాలు కూడా ఉండవని చెప్పాలి. పూర్తిగా కూడా ఇరుకుపాటి సందుల్లో కనీసం డ్రైనేజ్ వ్యవస్థ, మురుగు వ్యవస్థ పారే అంతటి సదుపాయం లేని చోట్ల కూడా హాస్టల్స్ అనేవి భీమవరం వెలిసిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ హాస్టల్స్పై ఒక కన్నేస్తారా, లేకపోతే ఈ విధంగానే అనధికారికంగా హాస్టల్ని రన్ చేసే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ విధంగానే వారిని క్షమించి ఆ విధంగానే వదిలేస్తారా? లాభార్జనే ధ్యేయంగా హాస్టల్స్ నిర్వాహకులు మాత్రం వేలల్లో ఫీజులు వసూలు చేసి సాధారణ ఇళ్లలో హాస్టల్స్ పెట్టడం వెనకైతే దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే విద్యార్థులు అయితే కోరుతున్నారు. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి అయితే విద్యార్థులు అయితే భీమవరాన్ని చేరుకుంటున్నారు. ఎందుకంటే విద్యా సంవత్సరం అయితే ప్రారంభమైంది కాబట్టి హాస్టల్స్ అయితే వెతుక్కుంటున్నారు. ఈ విధంగా ఎక్కడ కూడా హాస్టల్స్ అనేవి పెద్ద ఎత్తున ఫిల్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడైనా ఇరుకు ప్రాంతంలో కూడా హాస్టల్స్లో ఉండాల్సిన పరిస్థితి కూడా నెలకొంటుంది. కాబట్టి ఇలాంటి అనధికారికంగా హాస్టల్స్ నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.